శారీస్ డిసెంబర్ 21 సమంత గారిచే గొప్ప ప్రారంభం. ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. చాలా దెబ్బలు తర్వాత కాలంలో చనిపోయారు. చనిపోతే 2-3 ఏళ్ళైంది. ఆయన కుటుంబానికి శివాజీ రాజా గారు చేసింది ఏంటి? ఆ కుటుంబాన్ని అడగాలి మీరు. మాకు యాక్సెస్ ఉండదు కదా సార్. మీరు ఆ కుటుంబాన్ని అడగాలి కదా, వాళ్ళు ఏం చెప్తే అదే నిజం. కాదు సార్, మాకు ఇప్పుడు యాక్సెస్ తక్కువ, ఇప్పుడు వాళ్ళు ఎవరో తెలియదు. నేను ఫోన్ నెంబర్లు ఇస్తాను, హ్యాపీగా మీరు మాట్లాడి శివాజీరాజు గారు మీకు ఏం చేశారని మీరు అడిగితే వాళ్ళే చెప్తారు. చేసిన మంచి చెప్పండి సార్. తను ఒక మాట అన్నాడు ఒక ఇంటర్వ్యూలో, మా నరేష్, నాకు శివాజీరాజు గారు అన్న వ్యక్తి దగ్గర నేను పనిచేయలేదు, దేవుడి దగ్గర చేశాను. నా దగ్గర జాయిన్ అయ్యి 1 month 2 months అయింది, అప్పుడే పెళ్లి చేసుకొచ్చాడు పెచ్చోడు. ఓకే, ఎంత మంచోడో చెప్పడానికి వీలు లేదు అసలు. ఇన్స్టెంట్ సిటీలోకి వచ్చేసాం, అయిపోయింది. సిటీలోకి వచ్చాక పడుకున్నాడు, నిద్రపోయాడు. చాలా కష్టపడ్డాడు. మిస్సెస్ అతన్ని పాపం 23 ఏళ్ళు 24 మహాతల్లి ఎంత కష్టపడిందో అతనికి. ఇంకా ఆఖరిగా ఇక్కడ ఒక మంచి పని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఆఖరిగా అతను చనిపోతాడు అనుకో 6-7 నెలల క్రితం నేను క్లబ్లో ఆల్రెడీ వైస్ ప్రెసిడెంట్ చేశాను, ఫిల్మ్నగర్ క్లబ్లో చేసి మళ్ళీ అందరూ వైస్ ప్రెసిడెంట్ ఉంచమన్నారు, నేను ఉంచున్నా. మా తమ్ముడు బండ్ల గణేష్ వచ్చి, అన్న నువ్వు లాస్ట్ టైం చేసావు కదా, ఇప్పుడు నాకు ఛాన్స్ అన్నాడు. అది కాదురా, లాస్ట్ టైం హైయెస్ట్ మెజార్టీ నిలబెట్టాను, నన్ను గెలిపించారా, మళ్ళీ ఉండమంటున్నారు వైస్ ప్రెసిడెంట్ కదా అన్నాను. లేదు లేదు నేను ఉంటాను అన్నాడు. ఒక పని చేద్దాం, పక్కన స్కూల్ ఉందిరా, నేను 5 లక్షలు ఇస్తాను, నువ్వు విత్డ్రా అయిపో. అన్న నేను 5 లక్షలు కానీ ఎక్కువ ఇస్తాను, నువ్వు విత్డ్రా అయిపోతావు అన్నాడు. సరే నువ్వు ఎలా చెప్తే అలా అన్న. ఆ స్కూల్ దగ్గరికి నేను, శ్రీరాము, గణేష్ ఎవరెవరు మొత్తానికి ఆ స్కూల్ దగ్గరికి వెళ్తే, సార్ మాకు చాలా ఫండ్స్ ఉన్నాయి సార్ అన్నాడు. పక్కన ఆనుకుని ఉంటుంది. అంటే బాత్రూమ్ ఏమన్నా ఏదైనా కట్టించి, నేనేంటంటే బండ గణేష్ వాళ్ళ ఫాదర్ పేరు పెడదాం, పాప మా డబ్బులాగే. ఓకే ఓకే, మా ఇద్దరి మధ్యన అండర్స్టాండింగ్ అది, నుంచోవద్దు అంటానికి. అన్నాక టక్కనే ఇల్లు గుచ్చేశారు. మీ డ్రైవర్ అప్పుడు పోయి మంచి పని, ఒక 2.5 lakhs తనకి ఇచ్చేసి ఇంకో 2.5 lakhs పాప పేరు మీద వేసేద్దాం. ఫస్ట్ 2.5 lakhs ఇచ్చాం, ఇంకో 2 ఎవరికైనా ఇద్దామని. లేదు 5 లక్షలు తనకి ఆయన గణేష్ అనేవాడికి. అతను చనిపోవడానికి 6 నెలల ముందు 7 నెలల ముందు. ఓకే, ఇది చెప్పడానికి కారణం ఏంటంటే, బండ్ల గణేష్ అన్న వ్యక్తి కూడా హెల్ప్ చేశాడు. నేను దాని నుంచి ఎలక్షన్ నుంచి బయటకు వచ్చాను. ఓకే, అది ఒక మంచి నిర్ణయం, ఒక మంచి కాజ్ కోసం చేస్తున్నాను. సార్ ఇప్పుడు మీరు చెప్పిన ఈ సందర్భం చూడండి, ఎంత అందంగా ఉంది. మీరు తగ్గారు, అవసరం ఉన్న మనిషిని గెలిపించారు, పోటీగా వచ్చిన మనిషి చేత మంచి చేపించారు, ఎంత అందంగా ఉంది. అది పైగా మధ్య రిలేషన్ వేరు. ఇప్పుడు గణేష్తో నేను ఏ విషయంలోనూ పోటీ పడలేను, మాటలతో అతనితో పడలేను, నేను 0 మాటలు కదా. ఏ విధంగా నన్ను ఓడిస్తాడు మాటలతో, కానీ ఎలా అయినా కానివ్వండి. దాని ముందే ఓడిపోయి 5 లక్షలతో పంచి ఓడిపి బయటకు వచ్చేయడం బెటర్ నాకు అనిపించింది అప్పుడు. అంటే నా ప్రశ్న ఏంటంటే సార్, ఒక సిచ్యువేషన్ని ఇంత అందంగా హ్యాండిల్ చేసిన శివాజీ రాజా తనకంత ఆప్తుడైన నాగబాబు గారికి ఎందుకు వ్యతిరేకంగా పోవాల్సి వచ్చింది? అది తప్పు. చెప్పానుగా, నన్ను అజాత శత్రువు అని చాలామంది అంటారు. మూవీ ఆర్టిస్ట్ అన్నది లేకపోతే, నేను దాంట్లో ఏలి పెట్టకపోతే, నేను నిజంగా అజాత శత్రువుని, ఇంకా చాలా బిజీగా ఉండేవాడిని కదా. దాంట్లో ఏలు పెట్టాక ఏమవుతుందంటే, మనల్ని కొడితే మళ్ళీ కొట్టకుండా ఉండలేకపోతున్నాం అక్కడ. మీకు అర్థమవుతుంది, మనల్ని ఒక మాట అంటే ఇంకో మాట అనకుండా ఉండలేకపోతుంది, నమ్మేస్తుంది. ఈ రోజులు ఎలా అయిపోయిందంటే, రేపు మర్చిపోతాడు, అది వేరే విషయం. మనల్ని ఒక మాట అంటే 2 దాంట్లో సగం అన్నా అనాలి. నేను అన్న అసలు రానిపోయినా, నాకు అజాత శత్రువుగా బతకటమే ఇష్టం. అసలు మూవీ ఆర్టిస్ట్ అసలు లేకపోతే నేను ఒక్క మాట అన్నాడు. ఎందుకంటే నేను షూటింగ్ లేట్ వెళ్ళను, ఎవరిని ఇబ్బంది పెట్టను, నా పని ఏదో నేను చూసుకుంటాను, నేను వచ్చేస్తాను, నా ఫ్రెండ్ సర్కిల్తో ఉంటాను. ఇదే నాకు చెప్పారు. నిన్న నైట్ చంద్రమహేష్ గారికి కాల్ చేశాను, ప్రేయస్ రావి డైరెక్టర్, ఇట్లా శివాజీ రాజా గారితో కూర్చుంటున్నాను, ఏమన్నా తెలిస్తే చెప్పండి సార్ అంటే, బంగారం అండి, ఎంత తప్పిస్తాడంటే పక్కన ఎవరికన్నా మంచి సీన్ పడితే అద్భుతంగా నటిస్తుంటే ఆయన ఉండి నాదేందో చెప్పండి, నేనేం చేయాలో చెప్పండి, ఇంకా బాగా చేయాలి, ఆ తపన కానీ డైరెక్టర్ ఏమైనా చెప్తే చేసుకోవడం, కానీ పని చేసుకోవడం, వెళ్ళిపోవడం. ఆ శ్రీకాంత్ గారు, శ్రీహరి గారు వీళ్ళతో మాత్రం ఒక ఫ్రెండ్షిప్, అద్భుతమైన మనిషి అని చెప్పారు. నాకు తపన రాజువేడ్స్ రాంబాయ్ చిన్న డైరెక్టర్, మా బోసు కదా, నేను అతను కూడా ఇంకేమైనా చేయనా, నువ్వు 100% ఓకేనా, అతను కూడా అడుగుతా. అవును, నిన్న నాకు అర్థమైంది. నిన్న
ఎందుకంటే వాళ్ళు ఒక క్యారెక్టరు ఒక 7-8 నెలలు కష్టపడి రాసి క్యారెక్టర్ ఎలా ఉండాలో ఒక ఇమాజినేషన్లో ఉంటారు, దాంట్లో ఉంటారు. మనం వెళ్ళి దాన్ని చెడగొట్టకూడదు. అతని స్థాయి వరకు చేసుకుంటానికి వెళ్ళటానికే ప్రయత్నించాలి. పైగా ఇప్పుడు ఫిల్మ్ కాదు, ఒకప్పుడు ఫిల్మ్ ఉన్నప్పుడు నేను రిహార్సల్ చేస్తే నన్ను తిట్టేవారు. మా బ్రహ్మానందం వైవీజీ అయితే అబ్బా ఈ పిల్లోడితో వచ్చింది అబ్బా నుంచోబెట్టి చంపేస్తాడు 10 రిహార్సల్స్ అంటే నాకు ఏంటంటే ఫిల్మ్ వేస్ట్ చేయడం భయం. టైము ఫిల్మ్ 2 వేస్ట్ చేయాలి. షార్ట్కి వెళ్ళాక ఫిల్మ్ వేస్ట్ అవుద్ది. ఇప్పుడు లేదు, కానీ పెర్ఫెక్ట్గా షాట్ వచ్చే వరకు, అది అన్ని షాట్లు కాదు, కొన్ని మనకంటూ ప్రతి సినిమాలో మనకంటూ 2-3 సీన్స్ ఉంటాయి బా సార్ కదా. ఆ 2-3 సీన్లు బాగా చేయటం, ప్రతి సీన్ బాగా చేస్తే 2-3 సీన్లు కనిపించవు. ప్రతి సీన్లోనే అలా ఉండాలి. మనకి ఎక్కడ ఇంపార్టెన్స్ వస్తుందో అక్కడ మనం ఏంటో నిరూపించుకోవాలి సార్. అది. సో అదే సార్, అంటే సినిమాల పరంగా అంత ఎఫర్ట్స్ పెడతారు, రిలేషన్లు కాపాడుకోవడానికి అంత కష్టపడతారు. ఎందుకు ఈ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వల్ల కొన్ని బంధాలు నేను వెళ్తాను, నాబాబు దగ్గరికి వెళ్ళి హక్ చేసుకొచ్చేస్తాను. మనం కూడా చెప్పాను, చెప్పారు కానీ చేయలేదు. ఆల్రెడీ మధ్య వ్యక్తిని పంపించాను, నవ్వాడంట. వెళ్ళి ఒకసారి నాగబాబు ఒక్కడే కదా, మా పద్మ గారు కానీ అందరూ ఇప్పుడు 38 ఏళ్ళు, నేను 40 ఏళ్ళు అయింది ఇండస్ట్రీకి వచ్చి. 38 ఏళ్ళు పరిచయాలు మాయి. ఒక మూవీ ఆర్టిస్ట్ స్టేషన్ ద్వారా మా రిలేషను ఇది జాగ్రత్తగా ఉండాలి, ఇది కదా, స్లిప్ అవ్వకూడదు. అలా స్లిప్ అవ్వటం వల్ల దూరం అయిపోయి ఇద్దరం. నేను వెళ్తా, వదిలేను కదా. నేను నా బాబు దగ్గరికి వెళ్ళి మీకు ఫోటో పెడతాను, మీకు నేను వెయిట్ చేస్తాను. ఎందుకంటే మా బంగారం అది. మీ స్నేహాలన్నీ చాలా అద్భుతమైన స్నేహాలు. దరిద్రం అదే, ఈ 2 ఏళ్ళు 3 ఏళ్ళు కాదు ఇవి, ఒక 30 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ నుంచి నిలబడ్డ స్నేహాలు ఇవన్నీ. నాకు మిమ్మల్ని చూసినప్పుడల్లా నాకు సినిమాల పరంగా శివాజీ రాజా, యాక్టింగ్ పరంగా శివాజీ రాజా ఒక రాములాగా కనిపిస్తాడు. ఎప్పుడైతే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అని వచ్చేస్తుందో ఒక అపరిచితుడు వచ్చేస్తాడు. ఎందుకంటే మీరు దాన్ని బలంగా నమ్మేశారు, ఇక్కడ ఉంటే మనుషులకు సేవ చేయాలి అని చెప్పేసి. అక్కడ ఇంకా దాన్ని మీరు ఏవి పట్టించుకోరనమాట. అదే ప్రాబ్లం అయింది. మీరు ఒప్పుకుంటారా? నేను ఒప్పుకుంటా 100%. మీరేం అబ్జర్వ్ చేయకుండా ఆ డీప్కి వెళ్ళిపోవటం వల్ల ఏంటంటే నాకు ఎంత దరిద్రం అంటేనండి, నాతో పాటు నా ఫ్రెండ్స్ కూడా ఇబ్బంది పెట్టా. నాతో పాటు నేను కాదంబరి కిరణ్ కుమార్ని ఇబ్బంది పెట్టా, శ్రీకాంత్ గారిని ఇబ్బంది పెట్టా, ఏడి శ్రీరాముని, నా పక్కన వాళ్ళందరూ నా కమిటీ మెంబర్స్ ఉంది. ఏమంటే ఒక భార్యకి గుచ్చుకుంది, చిన్న ఆర్టిస్టు, అంటే రోజుకి ఒక 1000, 1500, 2000 తీసుకునే ఆర్టిస్టు. నాకు ఫోన్ వచ్చింది, ఏమంటే ఇలాగ మామిడికిలో గుచ్చుకుంది అని. అపోలో కార్డు తీసి పక్కన పెట్టినప్పుడే వచ్చేస్తాను. కారులో మా డ్రైవర్ని వీళ్ళని నిద్ర లేపి, శ్రీరాముని వీళ్ళని, యూసఫ్ కూడా వెళ్ళి సందులు నెత్తుకుంటూ వెళ్ళా. అది తాగేసి అలా కూర్చున్నాడు, నా కోసం వెయిట్ చేస్తాను. ఫోన్ చేసి వాళ్ళ ఆవిడకి కారులో దిగుతాడు, తీయాలి కదా సార్. అడు మీరు పరిగెత్తుకుంటూ వెళ్ళారు, నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి కారులో ఎక్కించుకుని అడుగు నేను వచ్చి కూడా తాగుతుండే. ఏమంటే తీస్తాడా శివాజీ గారు, తీసాడమ్మా, నువ్వేంటే రావాలిగా హాస్పిటల్కి అన్నాను. మీరు వచ్చారు కదండి అన్నాడు సార్ వాడు. అన్నాక నన్ను శ్రీరామ్ వాళ్ళు తిట్టారు, వెళ్తుంటే బుద్ధి నీకు తిట్టవే అంటారా, అన్ని పట్టుకు తిట్టాలి కదా నువ్వు అంటే. ఫస్ట్ ఆవిడ సేవ్ చేసేద్దాం ఉంటున్నారు కానీ ఆయన తిట్టాలన్నా నాకు సెకండ్ కోపం వస్తుంది, ఆయన తిట్టాలి సెకండ్. అలాగే ఎవరికి ముళ్ళు గుచ్చుకొని వెళ్ళేవాడిని. మరి ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన నన్ను ప్రెసిడెంట్ ఇక్కడ యునానిమస్గా చేయటం అన్నది కూడా ఎన్ని చేయటం వల్లగా, లేకపోతే చేయరుగా సార్. అంతేగా, ప్రెసిడెంట్ 2 సార్లు సెక్రటరీ, ట్రెజరర్లు, వైస్ ప్రెసిడెంట్లు అన్నీ చేశానంటే వితౌట్ బ్యాక్గ్రౌండ్ వచ్చి ఏమీ చేయకపోతే ఎందుకు చేస్తారండి అప్రోచ్. ప్రతి వాడికి చెప్పానుగా, ప్రతి వాడికి నా దగ్గర రావాలంటే చాలా ఈజీ వాళ్ళకి. అవును. ఒకసారి మీరు అంటే ఇది ఏ నీడ్ కోసం వెళ్ళారో నాకు తెలియదు, ప్రభాస్ గారిని ఈవెంట్కి రమ్మని పిలవడానికి వెళ్తే ఎందుకు డార్లింగ్ అయ్యేది 2 కోట్లే కదా నేను ఇచ్చేస్తాను చూసా. ఇలాంటి వ్యక్తులు బోలంత మంది ఉన్నారు. ఏ సందర్భం సార్ అది? ఇదే ఓల్డేజ్ హోమ్కి. ఓల్డేజ్ హోము ఇన్ని మంచి పనులు చేస్తున్నావు కదా శివాజీ, ఓల్డేజ్ హోమ్ ఎందుకంటే గోల్డేజ్ హోమ్ అని పెట్టి మా ఎస్వి కృష్ణారెడ్డి గారు నా చాలా ఇష్టం, మా ఇద్దరు రిలేషన్. ఆయన కూడా తీసుకొచ్చి ఆయన దీంట్లోకి తీసుకొచ్చి ఆయన వైస్ ప్రెసిడెంట్ చేసి నేను ఆయన కూడా ఇబ్బంది పెట్టాను దీంట్లో. అంటే ఏ సందర్భంలో అడిగారు మీరు ఈవెంట్కి రమ్మని? చిరంజీవి గారిని వెళ్ళి వచ్చేసాక, చిరంజీవి గారి డాలస్లో ప్రోగ్రామ్ చేసాం. ఓకే, ఒక 30 మంది ఆర్టిస్టులు తీసుకెళ్ళి నేను ప్రెసిడెంట్గా ఉండగా చేసి వచ్చాక ఇంకో ప్రోగ్రామ్ చాలు, వెంటనే ఇంకో ప్రోగ్రామ్ దేనికి వేరే వాళ్ళు లండన్లోనే ఎక్కడ ఒప్పుకున్నారు. ఎవరు ఒప్పుకుంటే ప్రభాస్ గారు వస్తే మేము తెస్తామండి ఒక ప్రోగ్రామ్ కోటి. నాకు మహేష్ బాబు గారు అసలు ఒప్పుకున్నారు కదా, ఆయనతో కూడా ఒప్పించా. అంటే ఈయన ఎందుకు ఆ డబ్బులు ఇచ్చేస్తాను డార్లింగ్, 2 కోట్లు. ఇంతసేపు డిస్కషన్ కూడా లేదు, ఎలాగైనా ఒకటే ముక్క, ఇదిగో
ఈ ప్రోగ్రామ్ చేశాను, చిరంజీవి గారిని పట్టుకుని మీరు వస్తే ఎంత వస్తుంది ఎందుకు నేను ఇస్తాను కదా, మంచి పనే కదా మీరు చేసేదని అన్నీ పోగొట్టేసుకున్నాం తెలుసా. ఈగోలకు పోయి అసోసియేషన్లోను ఈ పట్టి ఓల్డ్ ఏజ్ హోమ్ వచ్చేసేది. సార్ ఏం ఆఫీస్ కూడా అలాగే ఉంది, ఏ మార్పు లేదు, అన్నీ అయ్యాయి, అవుతాయి. పాజిటివ్గా ఉందో ఎందుకు అవ్వు సార్. కదా. ఇప్పుడున్న అసోసియేషన్ గురించి మీరు అడగొద్దన్నారు, నేనేం అడగట్లేదు. ఒకటే ఒక క్వశ్చన్, మాకి ఎందుకు సొంత అడగొద్దన్నా చెప్పనా, మోహన్ బాబు గారి వాళ్ళు అడగొద్దన్నా. ఆయన నన్ను విపరీతంగా నమ్మి నన్ను సెక్రటరీని చేశాడు. నేను ఎంత కష్టపడ్డానో మోహన్ బాబు గారు చూశారు. మోహన్ బాబు గారు ఎలా ఫండ్ తీసుకొచ్చాడో కొట్టారు నేను చూశాను కదా. వాళ్ళ తాలూకు మనుషులు ఉన్నారు కాబట్టి నేను అడగొద్దాను. నేను ఆయన దగ్గర గౌరవం పోగొట్టుకోకూడదు అడిగి. ఓకే కదా. వాళ్ళకి చేయలేనే ఉంది, పక్కన తొప్పడాగాలు ఉంటారు కొంతమంది, వాళ్ళకి ఏమీ తెలియదు, వాళ్ళు సినిమాల్లో కనిపించరు, ఎక్కడో కనిపించరు, వాళ్ళు మాటలు నమ్మొద్దని మాత్రం నేను చెప్తాను ఆ ఫ్యామిలీకి. బాగుపడుతుంది, అప్పుడు అసోసియేషన్ బాగుపడుతుంది. అంతకన్నా ఒక్క మొక్క కూడా నేను చెప్పను. శివాజీ రాజా కొత్తగా సినిమాలు చేసి కొత్తగా పేరు తెచ్చుకొని కొత్తగా గుర్తింపు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. కానీ సినిమా అంటే ఒక ఫ్యాషన్ ఉంటుంది కదా, సినిమా అంటే ఒక పిచ్ ఉంటుంది కదా. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ అవకాశం నాకు వస్తే బాగుండేది, ఈ డైరెక్టర్ని కలద్దామా, వీళ్ళని అడుగుదామా, ఇలాంటి ఆలోచనలు ఏమన్నా వస్తున్నాయా? మీ దాకా వచ్చిన సినిమాలు చేసుకుంటే చాలు అనుకుంటున్నారు? రాత్రి వంశీ గారికి సన్మానం జరిగింది సార్, పెద్ద వంశీ గారికి. నన్ను పిలిచారు. నేను మామూలుగా సన్మానాలకి వాటికి వెళ్ళను, అసలు నాకు చేస్తానన్నా కూడా వెళ్ళను సార్. అది బద్ధకం అనుకోండి, ఇంకోటి అనుకోండి, ఏదైనా అనుకోండి. నేను బెంగళూరులో ఉండగా, కర్ణాటకలో ఉండగా నాకు ఫోన్ వచ్చింది, సార్ పెద్ద వంశీ గారికి ఇలా సన్మానం, నేను వస్తాను 8వ తారీఖు సార్, 4వ తారీఖు సన్మానం సార్, నేను 100% వస్తాను ఆయన గురించి. మీరు ఏళ్ళలో పెడితే నాకు వేలు గుర్తొస్తుంది. ఇదిగో ఇదే ఆ మహానుభావుడు చేసిన పని. సరే ఏమైనా సరే 4వ తారీఖు ఆయన దగ్గరికి వెళ్ళాలని 4వ తారీఖు ఫంక్షన్కి వెళ్ళాను. ఆ ఫంక్షన్లో నేను ఒక ఆయన గురించి మాట చెప్పాను. నేను ఇండస్ట్రీలోకి ఇద్దరినే దృష్టిలో పెట్టుకొచ్చా, ఒకటి జంజాల్ గారు, రెండు పెద్ద వంశీ గారు. అప్పట్లో నాకు వాళ్ళిద్దరే కనిపించేవారు. పెద్ద వంశీ అన్న వ్యక్తిని నేను క్యారెక్టర్ అడిగాను. ఈ రోజు వరకు జంజాల్ గారిని కానీ ఈ 40 ఏళ్ళలో నేను ఒక వ్యక్తిని ఈ రోజు వరకు క్యారెక్టర్ అడగలేదు. అదే మాట్లాడాను అక్కడ. అందుకని చెప్పాను, ఈ రోజు వరకు మీరు ఇందాక అన్నారు వాళ్ళకి ఫోన్ చేసి వీళ్ళు ఫోన్, నాకు అవసరమే లేదు, నాకు వచ్చింది చేస్తా కదా. నాకు రాని దానికోసం నేను ఆఫీసులకి వెళ్ళి వాళ్ళకి ఫోన్లు చేసి వేరే వాడి క్యారెక్టర్ కొట్టేసి ఆడు మనల్ని తిట్టుకుని, ఇది నా కెరీర్లో లేదు, ఇంతకు ముందు లేదు, దీని తర్వాత కూడా రాదు. నా దగ్గరికి వచ్చిన క్యారెక్టర్ 100% సాటిస్ఫై చేయడానికి డైరెక్ట్ని ట్రై చేస్తాను. నాకు ఉన్నంతలో ఎంతవరకు నేను ఇవ్వగలను అంతవరకు ఇస్తాను, టైంకి వెళ్తా, ఇంతే చేస్తా. ఇంతకుముందు అదే చేశాను, దీని తర్వాత కూడా అదే. ఫోన్లు చేసావు వాళ్ళని ఇబ్బంది పెట్టే టైపు కాదు, నేను అడగను కూడా అడగను. నా దగ్గరికి వచ్చినా కూడా నాకు నచ్చితేనే చేస్తా. ఇది గర్వంతో అంటలే, నా మీద నాకున్న కాన్ఫిడెన్స్తో అన్న, నేను చచ్చిపోయే వరకు ఆర్టిస్ట్గానే ఉంటా, ఇది షూర్. ఇది సూపర్.